గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు పాటిల్ గారు, వేదికను అలంకరించిన ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ గారు, నాతో పాటు ప్రచారంలో విచ్చేసిన మిత్రులు, నా రాజకీయ కార్యదర్శి స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షులు షేరి సుభాష్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. పోచారం గారు ఈ గ్రౌండ్లో ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. సగం మంది బయట ఉన్నారు, మాకు హెలికాప్టర్ల నుంచి కనపడతా ఉన్నారు. ఆ రోడ్డు మీద ఉన్నారు చాలామంది, అదే ఆ కట్టకపోయిన పడతలేరు. ఇంత పెద్ద ఎత్తున మీరు ఇంత అర్లీ మార్నింగ్ సభకు ఇప్పటికి గంట ముందే వచ్చిరని నాకు సమాచారం ఉంది. గంటన్నర ముందు. పోచారం గారి మీద ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం. వారి గెలుపు ఖాయమైపోయిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పోచారం గారి పేరే లక్ష్మీపుత్రుడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలామంది వ్యవసాయ శాఖ మంత్రులు అయినరు. కానీ పోచారం గారు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత తెలంగాణ రైతాంగం యొక్క దశ మారింది. బ్రహ్మాండమైన కార్యక్రమాలు వచ్చినాయి. చాలా సంతోషం. వారి నాయకత్వంలో ఇంకా ముందు కూడా మన తెలంగాణ రైతులకు ఇంకా మేలు జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటే. నేను నిన్న మొన్న కూడా చెప్తున్నా, మీరు కొన్ని టీవీలలో కూడా బహుశా విని ఉంటారు. ప్రతి దగ్గర కూడా చెప్తా ఉన్నా నా డ్యూటీ కింద. ఎలక్షన్లు చాలా వస్తాయి, పార్టీలు కూడా చాలా నిలబడతాయి. సందర్భాన్ని అనుసరించి గెలవాల్సిన వాళ్ళు పార్టీలు, లీడర్లు కాదు. ఎప్పుడు కూడా ఎలక్షన్ వచ్చినా ప్రజాస్వామ్యంలో కనుక మంచి పరిణతి ఉంటే గెలవవలసింది ప్రజలు. ప్రజలు గెలవాలి, ప్రజల అభీష్టం, ప్రజల కోరిక గెలవాలి. అప్పుడు ఏమవుతుంది? వచ్చే 5 ఏళ్ళు ప్రజలు ఏది కోరుకుంటారో అది జరుగుతుంది. మనం ఆగమాగం గాలి గాలి ఓట్లు వేసినామనుకో, అంత గాలి గాలి జరుగుతుంది. తర్వాత తిట్టుకున్న లాభం లేదు, మొత్తుకున్న కూడా లాభం లేదు. మన చేయికెళ్ళి జారిపోతే అయిపోయాయి. కాబట్టి ఓటు వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా సందర్భాన్ని, పరిస్థితిని, మంచి చెడ్డాన్ని ఆలోచించి మీరు వెయ్యాలి. అందరూ కూడా వచ్చి చెప్తారు, అన్ని పార్టీలు వచ్చి చెప్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్తారు. మీరు వినాలి, మంచిగా సావధానంగా వినాలి. ఇంటికి పోయిన తర్వాత, మీ గ్రామానికి పోయిన తర్వాత, పట్టణం అయితే మీ బస్తీకి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలి. చర్చించి నిజమేందో తెలుసుకొని వివేచనతోని మీరు ఓట్లు వేసినట్టయితే మీకు లాభం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఆ పరిణతి రావాలి. నేను కోరుకుంటున్న ఒక రాజకీయ కార్యకర్తగా మన దేశంలో ఇంకా రావాల్సి ఉంది, ఇంకా రాలేదు. ఈరోజు సందర్భం మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అద్భుతమైన రీతిలో ప్రజలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాలు ముమ్మలంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని సమస్యలు శాశ్వతంగా వదిలించుకునే పనిచేస్తూ ఉన్నాం. అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఒక 5-6 విషయాలు చెప్తాను. అవన్నీ ఎక్కడనో జరిగేటివి కావు, రోజు మీ గ్రామాలలో మీరు చూస్తున్నవే. ఇప్పుడు ఎవరినైనా ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ లేదు. ఈ ఎలక్షన్లో పెద్ద ఆగం కావాల్సిన అవసరం లేదు. సాపుకుంది ముచ్చట. ఒక దిక్కేమో 58 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్, టీడీపీ వాళ్ళ కూటమి. ఇంకోవైపు 15 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడి అనేక పోరాటాలు చేసి రాష్ట్రం సాధించి గత 4 ఏళ్ల నుంచి గవర్నమెంట్ చేసిన టీఆర్ఎస్ ఇంకోవైపు. తెలంగాణ పోరాటం ఎట్లా జరిగిందో మీకు తెలుసు. మిత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వేరే పార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటే నేను కూడా ఉద్యమానికి భుజం ఆనాలే అని ఆనాడు ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేసి టీఆర్ఎస్లో చేరినారు. ఉప ఎన్నిక జరిగింది, నేనే వచ్చిన. బ్రహ్మాండమైన మేయర్తో మీరు దీవించినారు. ఎస్, మీరు తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు కాబట్టి
మేము మళ్ళీ గెలిపిస్తామని మీరే గెలిపించినారు. అప్పటి నుంచి పనిచేస్తూ ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ ఆశీర్వాదించినారు. వారు మంత్రి అయినారు, సేవలు అందిస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్రానికి మీ బాన్స్వాడ నియోజకవర్గానికి కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి 48 ఏళ్ళు 58 ఏళ్ళు రాజ్యం చేసిన కాంగ్రెస్ టీడీపీ ఆ 58 ఏళ్ళ కరెంట్ ఎట్లుండే, ఇవాళ మీ ఊర్లలో కరెంట్ ఎట్లున్నది మీరు ఆలోచన చేయాలి. ఊరికే గాలి కొట్టేయమని నేను చెప్తలేను. 4 ఏళ్ల కింద కరెంటు మన గతి ఏంది, ఇవాళ కరెంట్ ఏంది, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, పంట వేస్తే మోటార్ ఎన్ని మాటలు కాలుతుందో తెలియదు, 2 మాటలు ఎక్కువ కాలినంటే ఇక అల్లి గాలి 0-0. ఆ పరిస్థితి చూసినాం. ఇక నేను కూడా రైతుని, నాకు ఇవాళ కూడా వ్యవసాయం ఉంది కానీ ఏం లాభం. ఇప్పుడు నాకు 60 ఎకరాల పొలం లెవెల్ చేసింది మంచిగా ఉన్నది, వట్టిగానే పడుతున్నది, నీళ్లు లేవు, తుపాకీ ఉన్నది కానీ మందు గుండు లేదు. అంతేగా ఏం చేస్తాం. తెలంగాణ రైతు, నేను ముఖ్యమంత్రి అయితే మాత్రం వస్తాయా నీళ్ళు? ఏడకెళ్ళి వస్తాయి? కాలం కావాలి, లేదు నీళ్ళు రావాలి. ఎట్లా వస్తాయి? కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే మన నిజాం సాగర్ కూడా 365 రోజులు నిండే ఉంటుంది. నిజాం సాగరు ఎండుడనే ముచ్చట ఉండనే ఉండదు, నీళ్లు లేకపోవడం ఉండదు. 365 రోజులు నిండే ఉంటుంది. వర్షం పడుగాక పడకపోగాక మనం నాట్లు వేస్తూనే ఉండొచ్చు, పంట పెడితేనే ఉండొచ్చు. వానాకాలం నారులు ఎప్పుడు పోయాలి? తెలంగాణ కాళేశ్వరం వచ్చిన తర్వాత మే నెలలనే పోయాలి. రోహిణి కార్తీలే నారేయాలి. మళ్ళీ మార్చి లోపలనే పంట కోయాలి. రాళ్ళ వానలు రాకముందే పంటలు అయిపోవాలి. అవి గా తెలంగాణ కావాలి కదా, అయితే బంగారు తెలంగాణ. అటువంటి పంటలు పండాలి. అందుకోసం నేను మిమ్మల్ని కోరేది, మేము చెప్పే విషయాలు వినండి. కరెంటు బాగా చేసుకున్నాం, ఇక పోదు కరెంటు పోనీయం. దమన కాంగ్రెస్ వస్తే పోతుంది కానీ పోచారం శ్రీనివాసరెడ్డి ఉంటే, కేసీఆర్ ఉంటే కరెంటు పోదు. నువ్వు దుంకుతున్నావు కానీ కాంగ్రెస్ వచ్చినంటే ఖాయంగా పోతుంది మరి. ఎందుకంటే వాళ్ళకి చేయరాదు, వాళ్ళకి తెలివి లేదు. ఎస్, నేను చెప్తున్నా, తెలివి లేదు వాళ్ళకు. చంద్రబాబు నాయుడు అంటే నేనే హైదరాబాద్ కట్టినా, మరి హైదరాబాద్ నువ్వు కడితే మా కులీ కుతుబ్ షా ఏం చేసినట్టు? అగో చార్మినార్ కూడా నువ్వే కట్టావా? ఇక ఆయన ఇంకోటి అంటాడు, హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినా. నువ్వు ప్రపంచ పటం పెట్టినావు, మన్ను పెట్టినావు, కానీ కరెంట్ ఆడ పెట్టినావు. కరెంట్ ఎందుకు ఇయ్యలే? నువ్వు చాలా తెలివికలోని మహా మేధావి, మా గొప్పని అంటే కాంగ్రెస్లో పెద్దోళ్ళే, టీడీపీలో పెద్దోళ్ళే, బాగా మేధావులు, తెలివికళ్ళు. ఆయన అనలేదా? ఎవరు ఆయన? ఆంధ్ర ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు దీపే ముందు? మీకు తెలంగాణకు తెలివి లేదు, మీకు తెలంగాణ వద్దు. ఒకవేళ తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, సింహం చీకటి అయిపోతుంది, మీ ఇండస్ట్రీ అంతా తరలిపోతుందని మాట్లాడి. ఇలా విషయం నేను గర్వంగా చెప్తాను తెలంగాణ బిడ్డగా. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. నిన్న నరేంద్ర మోడీ పచ్చబద్దాలు మాట్లాడి నిజామాబాద్. ఒక దేశం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన ముచ్చట కాదు, చాలా చిల్లర మాట మాట్లాడి ఆయన. నిజామాబాద్లో కరెంట్ లేనాడు. లేదా నిజామాబాద్లో కరెంటు? బాన్స్వాడ చెప్పాలి, ఇలా ఉన్నదా లేదా కరెంటు? అక్క మీరు చెప్తలేరు, కరెంటు ఉన్నదా లేదా అంటే నరేంద్ర మోడీ పచ్చి అబద్ధం చెప్పిండు, झूठा మాట మాట్లాడింది. ఒక దేశ ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట కాదు, చాలా చీప్గా మాట్లాడి. అదేవిధంగా భారత విద్యుత్ శక్తి ప్రాధికార సంస్థ, ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు డిక్లేర్ చేసింది పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం భారతదేశంలో ఎక్కడ ఎక్కువ వినియోగం ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో డిక్లేర్ చేశారు. నేను చేయలే. ఏ కిరణ్ కుమార్ రెడ్డి మీకు సింహం చిగడద్దని చెప్పిండో, ఆయన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇలా 24 గంటల కరెంట్ తెలంగాణలో ఉన్నది. అంటే తెలివి వాళ్ళకి లేదు, దేవుడు మనకిచ్చిన తెలివి మనం చేసుకున్నాం, తిప్పల పడ్డాం. బతికనే రాదు, వస్తుంది కరెంట్ అంటే డంబచారం కొడితే రాదు, చాలా కష్టం చేయాలి. ఇవాళకి నేను కానీ మా మంత్రులు కానీ మా సెల్ ఫోన్లలో, మా ఐప్యాడ్లో ఉంటుంది విద్యుత్ ప్రవాహ్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. టీఎస్ ట్రాన్స్మిషన్ అనే యాప్ ఉంటుంది. గంటకు చెక్ చేస్తాం, రోజు 3 మాటలు చెక్ చేస్తాం. కొత్తగూడెం ఎంత అవుతుంది, రామగుండంలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది,
కేటీబీపీ వరంగల్ ఎంత అవుతున్నది, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎంత వస్తున్నది, బయట రాష్ట్రాల నుంచి ఎంత వస్తున్నది, కేంద్ర వాటా ఎంత వస్తున్నది అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఎట్లా సరఫరా అవుతున్నదని రోజుకు 3 మాటలు 4 మాటలు మానిటర్ చేస్తాం, కావలి కాస్తాం. అట్లా కాస్తే మీకు 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. ఇది సత్యం. వాళ్ళ పని చేయలే, చెయ్యరు కూడా. ఏడిపించిరు మనలా. 30 ఏళ్ళు ఏడిచినాం, ధర్నాలు చేసినాం, ఎన్నో బాధలు పడ్డాం, పంటలు ఎండిపోయినాయి. కానీ ఇయ్యలే. చివరికి మనిషి చచ్చిపోతే బతిలాడాలి. మనిషి చచ్చిపోతే కాళేశ్వరానికో బొందబెట్టడానికో పోతే అది స్నానం చేయనే ఒక పావు గంట ఇడమంటే ఎమ్మెల్యేనో ఎవరో పైరవి చేస్తే ఫోన్ చేస్తే కరెంట్ రావాలి. అంత గోస పడ్డాం. ఇప్పుడు ఆ గోస లేకుండా అయిపోయింది. ఇట్లనే ఒకటి 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 చేసుకుంటూ పోతున్నాం. మన జీవితంలో కూడా మనం ఇనుకోని పనులు, అనేకమైన పనులు మీ గ్రామాలలో మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇలా 6 కిలోల బియ్యం ఇచ్చేది మీ కళ్ళ ముందే ఉన్నది. 1000 రూపాయల పెన్షన్ వచ్చేది మీ కళ్ళ ముందే ఉన్నది. 24 గంటల కరెంటు మీ ఊళ్ళోనే ఉన్నది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు వచ్చేది మీ కళ్ళ ముందరనే ఉన్నది. కేసీఆర్ కిట్లు మహిళలు ప్రసవిస్తే ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటారో అది మీ కళ్ళ ముందే ఉన్నది. ఇది ఎక్కడనో జరిగేది నేను చెప్తలేను, మీ గ్రామాలలో నిత్యం మీ కళ్ళ ముందున్న సంగతి నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి? గతంలో ఎందుకు లేవు? గతంలో వాళ్ళే మింగిన హైదరాబాద్లో కూర్చొని పంచుకొని తిన్నారు. ఇవాళ మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని రాష్ట్రం యొక్క ఆదాయం, రాష్ట్రం యొక్క సంపద పెంచినాం. ఆ పెంచిన సంపద రైతులకు పంచుతున్నాం, పేదలకు పంచుతున్నాం, ప్రజల కోసం పంచుతున్నాం. కాబట్టే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. నేను వస్తుంటే చూసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలా కడుతున్నారు. గులాబీ రంగేశ్వరి వాటికి సగం వాటికి వేసి ఇంకా సగం వాటికి వేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కడితే ఏమాయ కేసీఆర్ అంటారు. మీ లెక్క మేము లంగతనం చేయం, మీ లెక్క మేము దొబ్బి తినం. ఇల్లు కడతామని చెప్పి బిల్లు ఎత్తుకోం. మీరు ఎత్తుకున్నారు, ఆ చరిత్ర మీకున్నది. ఇప్పుడు ఎన్టీ రామారావు కాడ మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్ని కట్టామని చెప్పారండి? ఒకవేళ మొత్తం కట్టే ఉంటే మళ్ళీ ఇలా ఇండ్లు ఎందుకు అవసరం పడతాయి? ఇక గరీబోడు ఎట్లుంటాడు అంటే కట్టలే మింగినరు. మంతే నేను ఒక నియోజకవర్గం ఉన్నది, 100 ఇండ్లు పట్టి ఉంటే 140 ఇండ్లు కట్టినట్టు రికార్డు ఉన్నది. ఇప్పుడు 140% కట్టిపడేసి బిల్లులు ఎత్తుకున్నారు. మళ్ళీ మంతేనికి పోతే మాకు ఇల్లు లేదని చెప్పి దరఖాస్తు వస్తుంది. అంటే దాని అర్థమైంది, కట్టలే తినేసి. మీరు చేసినట్టు కుంభకోణం మేము చేస్తలేము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కడితే ఆ ఇంటికి ఏ ఇంటికి అయితే ఇస్తామో 2 తరాలకు వాళ్ళకి బాధ పోవాలి, ఇంకో జనరేషన్ కూడా ఇల్లు బాధ పోవాలి. కాబట్టి ఆ రకంగా మంచి కార్యక్రమాన్ని తీసుకొని కడతాం. కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ దేరాయ తందురుస్తాయి అన్నట్టు కొద్దిగా ఆలస్యమైనా మంచి ఇల్లు కడుతున్నాం. గతంలో ఏం చేశారండి మీకు తెలియదా? ఎవ్వరికి ఇల్లు కట్టినా అప్పు పెట్టారు. ప్రతి ఇంటి మీద 50,000 అప్పు, 1,00,000 అప్పు పెడితే 4,316 కోట్లు. ఏమవుతుంది? అది బ్యారికేడ్ పడిపోతుంది. తమ్ముడు వద్దామా మెల్లగా, పోలీస్ చూడా బాబు, బ్యారికేడ్ పోతుంది అక్కడ, స్టాంపేడ్ కాగల స్టూడెంట్. తమ్ముడు మీరు అక్కడే ఉండాలి, రావద్దు దయచేసి, ముందుకు రావద్దు, తొక్కిసలాట అవుతుంది. నేను చెప్పిన శ్రీనివాస్ రెడ్డి గారు ఇరుకు గ్రౌండ్లో పెట్టండి మీటింగ్, పడతలేరు మంది ఆడ. మెల్లగా 2 నిమిషాలు అయిపోతుంది. ఆ బ్యారికేడ్ పడిపోయినా ఎక్కడ ఉన్న అక్కనే ఉండండి దయచేసి, ఇది తోసుకొని రావద్దు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం, పెన్షన్లు కడుపు ఇచ్చుకుంటున్నాం. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని స్కీమ్ రైతు బంధు స్కీమ్, రైతు బీమా స్కీమ్. మన జిందగీలు అనుకున్నామా? మునుపు నీటి తీరువాలు వసూలు చేశారు. మన పారినా పారకున్నా కాలువ కింద. ఇలా నీటి తీరువాను మొత్తమే రద్దు చేసినాం శాశ్వతంగా. మీకు నిజాం సార్ కింద ఎంత పంట పండించుకున్నా రూపాయి అడగరు ఎవడు మిమ్మల్ని. రద్దు చేసినాం. పాత బకాయిలు కూడా కొన్ని ఉంటే అది కూడా మాఫీ చేసినాం. మీరు రూపాయి కట్టే అవసరం లేదు. కరెంటు బాగా చేసుకున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రైతు బంధు కింద ఎకరానికి 4,000 ఇచ్చుకుంటున్నాం. నేను మళ్ళీ ఈరోజు అనౌన్స్ చేస్తా ఉన్నా, ఈ బాన్స్వాడ నుంచి ఆసరా పెన్షన్లు ఏవైతే ఇస్తున్నామో అది 1,000 రూపాయల నుంచి 2,016 రూపాయలకు పెంచుకుందాం. వికలాంగులకు ఇచ్చేది 1500 నుంచి 3,016 చేసుకుందాం. నిరుద్యోగులకు కూడా నెలకు 3,016 రూపాయలు భృతి ఇచ్చుకుందాం. లక్షలాది మంది యువకులకు వస్తుంది. అదేవిధంగా రైతు బంధు కూడా ఎకరానికి 4,000 పంటకి ఇచ్చే బజాయ్ ఎకరానికి 5,000 ఇచ్చుకుందాం, సంవత్సరానికి 10,000 ఇచ్చుకుందాం. ఇట్లా ఇవన్నీ కూడా చేసుకుందాం. గ్యారంటీగా మన గవర్నమెంటే వస్తుంది.
నేను బయలుదేరే ముందే తెలుసుకున్నాం. బాన్స్వాడలో 73% శ్రీనివాసరెడ్డి దిక్కుందని చెప్పి రిజల్ట్ వచ్చింది. ఏది సర్వేలో నిన్న రాత్రి వచ్చింది. వాడు మొత్తం నాకు ఇలా పొద్దుమేకి ఇస్తాడని నేను చెప్పిన. నేను పోయే బాన్స్వాడ జూకల్ ఇవి ఎట్లున్నాయిరా బాబు అంటే, నువ్వు బాన్స్వాడ పట్టుకొని ఇలా మెదక్ జిల్లా నరసాపూర్ దాకా పోతున్నావు సార్, 7 నియోజకవర్గాలు పోతున్నావు, ఏడిటికేడి టీఆర్ఎస్ఏ గెలుస్తుంది బ్రహ్మాండ, ప్రజలకు కూడా చెప్పని చెప్పిన వాళ్ళు. ఇంతకుముందు పొద్దున నేను వస్తుంటే చెప్పాను, రాష్ట్రం అంతా అట్లే ఉన్నది. నేను నిన్న మీరు నిన్న టీవీలలో చూసుంటారు. నేను నాగార్జున సాగర్ పోయినా, ఎక్కడ ఆలియా పోయినా, చాలా చాలా ప్రాంతాలు పోయినాం. తెలంగాణ 4 ఆదిలాబాద్ పోయినాం, ఉన్న ఖమ్మం పోయినాం. ఎక్కడ పోయినా ఇదే కథ. నా ముందు మానవ సముద్రం కనపడతా ఉంది. బ్రహ్మాండంగా తరలిస్తున్నారు. నిన్న నరేంద్ర మోడీ ఇంత చిపాయంటే నిజామాబాద్లో 25,000 మంది వచ్చింది. మహబూబ్నగర్ కాడ మన సభకు వచ్చిన వాళ్ళు సగం మంది పోయింది. అంత 15,000 మంది రాలే. దానికి ఆయన ఎగిరెగిరి మాట్లాడి అబద్ధాలు మాట్లాడి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఎన్ని మంచి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో మీకు తెలుసు. అవన్నీ కొనసాగించుకుంటాం ముందుకు. మీకు అన్నిటికన్నా పెద్ద మాట నేను చెప్పేది, బాన్స్వాడలో పోచారం గారు ఇక్కడ ప్రజలకు ఇంత అవసరం ఉంటే చిన్న పిల్లగాడు కొట్లాడుతారు నాతో. నీళ్లు సింగూరుకెళ్ళి నీళ్ళు ఇవ్వాలి, పోయిన తేప కొట్లాయండి, మళ్ళీ ఈ తేప కూడా కొట్లాయండి. కానీ నాకు అబద్ధం చెప్పాను. నేను ఇప్పుడు చూస్తే మంచిగా నీళ్లు ఉన్నాయి సింగూరు నిజాం సాగర్లో. అది ఇచ్చినే కానీ మొత్తం ఖర్చుగా నువ్వు ఎక్కువ తీసుకొచ్చినావు. సంతోషం, మీ ప్రజల గురించి తెచ్చినావు. అట్లా దండాడాలి నాయకులు అంటే అట్లా ఉండాలి. అట్లా ఉంటేనే పంటలు మంచిగా పండితే మన రైతులు బాగుంటారు. నీళ్ళు చాలా ఎక్కువ తెచ్చి పెట్టండి, ఎందుకైనా మంచిదని చెప్పి. ముందరికి నాట్లకు పనికైతే అనుకున్నావు, ఏం సంగతి తెలియదు. నీళ్ళు మన సింగూరు నుంచి నాతో కొట్లాడి తెచ్చిపెట్టింది. మీకు 2 ఏరియాలు కొద్దిగా ఎత్తే ఏరియాలని నిజాం సాగర్ మీద లిఫ్ట్ పెట్టి మీకు జాకోర దగ్గర, చందూరు దగ్గర 2 లిఫ్ట్లు కావాలి. మీకు 100% ఎన్నికల తెల్లారి మనమే గెలుతున్నాం కాబట్టి, గతంలో నేను బాన్స్వాడకు తక్కనే వచ్చినా, ఎన్నికల తెల్లారి నెల లోపల నేనే వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి బ్రహ్మాండంగా ఆ 2 లిఫ్ట్లు కూడా ఒక్కటే ఏడాది లోపల కట్టిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం పచ్చగా ఉండాలి బాన్స్వాడ, ఒక బెత్తడి జాగ కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే దాంతో కాళేశ్వరంతో మల్లన్న సాగర్ నుంచి నిత్యపల్లి కళ్యాణం పచ్చతోరణంలాగా నిజాం సాగర్ నిండే ఉంటుంది. ఎప్పుడు మత్తడి తొలుకుబడ్డట్టే ఉంటుంది, ఈవెన్ మే నెలలో కూడా. అదే నేను కలగంటున్నది, అదే నేను కోరుతున్నది. తెలంగాణ కోసం నేను తనలాడుతున్నది అదే. మనకు గది కావాలి కదా, గది అయితే బతుకుతాం. ఈ బట్టి డంబాచారం మత్తుగా మాట్లాడచ్చు, నీ మీద నేను పొడుగు, నా మీద నువ్వు పొడుగు అని చెప్పి మాట్లాడే గది కాదు కావాల్సింది. ఈ 2 లిఫ్ట్లు 100% నేను చేయిస్తాను, మీకు హామీ ఇస్తా ఉన్నా. బాన్స్వాడలో డిగ్రీ కాలేజ్ లేదన్నారు, అది కూడా వెంటనే ఇమీడియట్గా మంజూరు చేస్తానని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా 2 మండలాలు చందూరు కానీ మొస్తరా కానీ మండల కేంద్రాలు కావాలని కోరుతున్నారు. 100% ఆ 2 మండలాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మాట ఇస్తా ఉన్నా. మీకు నీళ్లు మంచిగా వస్తాయి, కరెంటు మంచిగా వస్తుంది, మీరు అనుకున్న ఈ కార్యక్రమాలు కూడా చేస్తాం. కాబట్టి మీ అందరితో నేను ప్రార్థించేది, శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పదవిలో ఉన్నారు, ఇంకా కూడా ఉంటారు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. వారు ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండరు, మీరు రాసి పెట్టుకోండి. మీరు వారిని గెలిపించుకుంటే వారు పెరుగుడు కాదు, వారు ఆల్రెడీ పెరిగే ఉన్నారు. ఆయన సఫిషియెంట్లీ సీనియర్ లీడర్, మంచి క్యాబినెట్ హోదాలో ఉన్నారు, రేపు కూడా ఉంటారు. వారు గెలవడం ద్వారా మీకు లాభం అవుతుంది, బాన్స్వాడకు లాభం అవుతుంది, తెలంగాణ రాష్ట్రానికి లాభం అవుతుంది, ఈ జిల్లాకు లాభం అవుతుంది. కాబట్టి అటువంటి నాయకుని గెలిపించుకోవాలి. మీ అందరిని కోరుతున్నాను నేను. గతంలో కూడా మనం ఇంకొక మాట చెప్పాలి బాన్స్వాడలో. నాకు ఈ సభలో 2 లక్షల రూపాయల క్రాప్ లోన్ ఎవరైనా రైతు ఉన్నారండి? ఉన్నారా? 2 లక్షల లేరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డంబాచారం చెప్తారు, 2 లక్షలు మాఫీ చేస్తాడు. ఎవరికి? కోటీశ్వర్లకా? పోయినసారి మనం 1 లక్ష రూపాయలు చేస్తామన్నాం, చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకో 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తాం గ్యారంటీగా. 24,000 కోట్లు అయితే ఉంది, కానీ చేస్తాం. ఎందుకు చేస్తాం? దాని వెనుక మతలా ఉంది, వట్టిగా చేయం. కేసీఆర్ బతికుండగా, పోచారం శ్రీనివాసరెడ్డి బతికుండగా మా రైతులు అప్పులు కట్టి బ్యాంకులో మీ దగ్గర ప్రతి ఒక్క రైతు దగ్గర 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు బ్యాంకులో సిలకుండాలి మీ దగ్గర. అప్పుడు అది బంగారు తెలంగాణ. కుల వృత్తులు నిలబెడుతున్నాం. గీత కార్మికులను నాశనం పట్టిన గత ప్రభుత్వం. ఇలా మేము మొత్తం చెట్ల రకం రద్దు చేసినాం, బ్రహ్మాండంగా వాళ్ళకు ఎక్స్గ్రేషియా పెంచినాం, 5 కోట్ల ఈత తాటి వనాలు పెంచుతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకుంటున్నాం. యాదవ సోదరులు ఉన్నారు,
హైదరాబాద్కు రోజు చెస్సవు లారీ గొర్రెలు దిగుమతి వస్తాయి. నేను అడిగిన మనకు గొల్ల కుటుంబాలు లేరా? ఉన్నారు, 30 లక్షల మంది ఉన్నారు. ఎవడు పట్టించుకోలే. కానీ ఈరోజు మేము 4,000 కోట్ల రూపాయలతోని 70 లక్షల గొర్రెలు కొని తెచ్చిచ్చిన మా యాదవ్ సోదరులకు. వాడికి ఇలా 40 లక్షల పిల్లలు పుట్టినాయి. 1,10,00,000 కొత్త గొర్రెలు వచ్చినాయి. సాయంత్రం పూట ఊళ్ళకి పోతుంటే ఆడ చూసిన అవే గొర్రెలు కనబడుతున్నాయి. నేను నాకు అడ్డమచ్చి 2-3 ఊళ్ళల్లో ఇదేంద్ర బాబు ఇంత కనబడి మీరు ఇచ్చిన గొర్రెలు ఇస్తారని చెప్పింది. ఆ విధంగా అద్భుతంగా యాదవ్ సోదరులు 1,500 కోట్ల సంపద సాధించినారు. ఇంకా ఇతర కులాలు కూడా అదే పద్ధతిలో ముందుకు పోవాలి. గిరిజన సోదరులు, లంబాడ సోదరులు అనేక సంవత్సరాలు ఏడిచినారు. ఎవడు ఇయ్యలే, మీ అక్క ఎవడు గౌరవించలే. 3,500 గ్రామ పంచాయతీలు గిరిజన బిడ్డలో రాజ్యం అయ్యేటట్టు తండాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. బాన్స్వాడలో కూడా 29 తండాలు గ్రామ పంచాయతీలు అయినా మీకు తెలుసు. ఈ ఎలక్షన్ అయిపోగానే ఒక్కటి నెల లోపల పంచాయతీరాజ్ ఎలక్షన్ అవుతుంది. 29 మంది గిరిజన బిడ్డలు ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో సర్పంచ్లై రాజ్యం వెళ్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ఎన్నేళ్ళు అడిగినా ఎవరు చేయలే, కానీ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. ఈ రకంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా. చరిత్రలో మీరు ఎన్నడూ అనుకోలే మీ ఊరికే వచ్చి మీ చేతికి పాస్బుక్ ఇచ్చిండ్రు. ఎప్పుడైనా అనుకున్నారా? గత గవర్నమెంట్లలో చూసినరా? చూడలే. మీ దగ్గరికే తోలిచ్చినాం, మీ దగ్గరికే చెక్కులు పంపించినాం. ఇలా మీ బ్యాంకులనే చెక్కులు వేస్తున్నాం. ఆ విషయం మీకు తెలుసు. ఆ రోజు మీ ఊరికి వచ్చి మీ ఇంటి ముందరకు వచ్చి మీ పాస్బుక్ ఇచ్చినాం. దీనిలో తకరారున్నాయి కావచ్చు, కొన్ని అడవి భూములే కావచ్చు, కొన్ని చిన్న చిన్న పంచాయతీలున్నాయి. వాటికి నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. అడవి భూములు ఎవరైతే గిరిజన మిత్రులు కానీ ఇంకోలు కానీ దున్నుకొని కబ్జా ఉన్నారో మీ అందరికి పట్టాలు ఇచ్చే బాధ్యత నాది, నేనే వచ్చి ఇస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈ సమస్య ఒక బాన్స్వాడలే లేదు, ఎల్లారెడ్డిలో ఉన్నది, ఖమ్మం జిల్లాలో ఉన్నది, ఆదిలాబాద్లో ఉన్నది, వరంగల్ ములుగు ఏరియాలో ఉన్నది. దీనికి ఒక పరిష్కారం రావాలి, శాశ్వతంగా రావాలి. ఎందుకంటే మీకు కూడా బెనిఫిట్ రావాలి, మీకు కూడా రుణం దొరకాలి, మీకు కూడా రైతు బంధు రావాలి, మీకు కూడా రైతు బీమా రావాలి. అప్పుడే మాకు కూడా సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ భూముల పంచాయతీ ఒడగొట్టే బాధ్యత నాది. అదేవిధంగా రెవెన్యూ భూములలో కూడా పార్ట్ బి ఏదైతే 2వ దఫా జరగాల్సింది ఉందో, ఎన్నికలు వచ్చి ఆగిపోయింది, లేకపోతే ఈ పార్టీకి అయిపోయేది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇట్లా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విషయంలో కానీ మంచి పద్ధతిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీవించండి, ఆశీర్వదించండి. ఈ జిల్లాకు, పాత నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారి గులాబీ జెండా ఎగిరేసిన జిల్లా ఈ జిల్లా. భాస్కర్ అని ఇక్కడ ఉన్నాడు మిత్రుడు, భాస్కర్ అని దర్జీ పని టైలర్ పని చేసే పిల్లవాడు. మొట్టమొదటిసారి ఇక్కడ జడ్పీటీసీ గెలిపించిన ఘనత మన బాన్స్వాడకు ఉన్నది. మళ్ళా పోచారం గారు మూమెంట్లో జాయిన్ అయినాక వారు రిజైన్ చేస్తే మళ్ళా గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గడ్డ ఈ బాన్స్వాడ గడ్డ. ఆ రకంగా తెలంగాణ చైతన్యాన్ని మరొకసారి చాటి, దయచేసి ఇంకా మీరు ఇంతమంది ఉన్నారు, నాకు చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ నేను వెళ్ళాలి, నాతో పాటు మంత్రి గారు కూడా వెళ్ళాలి. అవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. తను ఏదో రోడ్లు అడిగిన 4 ఏళ్ళ రోడ్లు అవన్నీ చిన్న చిన్న పనులు, ఆయన పెద్ద మనిషి, అవన్నీ ఆయనే చేసుకుంటే నేను చేసే అవసరం లేదు. కాబట్టి తప్పకుండా 100% చేద్దామన్నా. మీరు ఎద్దులు లేని మీరు మళ్ళీ ఉంటారు కదా, మీరు ఆడుకుంటారు, నాకు అర్థం కాదు. తప్పకుండా మీ ఆధ్వర్యంలో అవన్నీ కూడా వారే చేస్తారు. వారికి ఆ కన్సర్న్ ఉంది, బాగా ప్రేమ, బాగా తలడిల్తాడు. నేనే ఆయనను బనాయిస్తూ ఉంటా. నువ్వు ఎటువెట్టి మళ్ళీ నీకు బాన్స్వాడే కైలాసం, బాన్స్వాడే వైకుంఠం, బాన్స్వాడ చుట్టే తిరుగుతావు అని చెప్పి నేను అంటా ఉంటా. ఎటువైనా పొద్దుగా వరకు మళ్ళీ బాన్స్వాడ చేరుతాడు. ఆ విధంగా కన్సర్న్ నుండి పనిచేస్తాడు. కాబట్టి ఎక్కడ లేనటువంటి ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడ లేనటువంటి సబ్స్టేషన్లు కట్టించిన నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు. అద్భుతమైన సబ్స్టేషన్ ఆయన ఆ కాలంలో కట్టించినాడు. అంటే అంత కన్సర్న్. ఆయన కూడా ఒక కాపుదానం బిడ్డే కాబట్టి, రైతు కాబట్టి, రైతుల బాధ తెలుసు కాబట్టి అవన్నీ కూడా సేవ చేసినాడు. ముందర కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొట్లాడి 200 కోట్లు తెచ్చి మీ నిజాం సార్ కాలంలోనే లైనింగ్ చేసినాడు. బోధన దాకా పోయినాడు, మోటార్ సైకిల్ మీద ఎక్కి తిరిగినాడు. మోటార్ సైకిల్ మీద ఎక్కి మేము మాట్లాడుతుంటే పంట వండంగానే వస్తాడు, లేటుగా వస్తాడు క్యాబినెట్ మీటింగ్. ఏం సీనన్నా లేట్ వచ్చినామంటే కాంటాలు పెట్టించిన సార్, ఒక 50 దగ్గర కాంటాలు పెట్టి తెచ్చిన ధాన్యం జల్ది కొనాలి, పోవాలి. కర్ణాటక కూడా తెచ్చుకుంటాడా, వీడెచ్చుకుంటాడా? పంటలు పండియడం, పండిన పంట అమ్మడం, అంత శ్రద్ధ రైతుల గురించి శ్రీనివాసరెడ్డి గారు తీసుకుంటారు. మంచి నాయకుడు. మంచి వాళ్ళని గెలిపిస్తే మనకు మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని పైకి తీసుకుపోతాడు. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి 1,00,000 మేయార్తో గెలిపించి తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని మిమ్మల్ని కోరుతూ
నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ.